తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం సాక్షిగా టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5వ టీ20లో భారత బ్యాటర్లు కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి మడతపెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్ టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును తిరగరాసింది. యువ కెరటం ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో విరుచుకుపడగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు. టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియా తన బ్యాటింగ్ పవర్‌ను ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే శనివారం జరిగిన ఆఖరి టీ20లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే హోమ్ గ్రౌండ్ ఆడుతున్న సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచి త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. కానీ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ 30 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. కానీ ఆ తర్వాతే అస్సలు వినోదం మొదలైంది. జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ మొదటి బంతి నుంచి కివీస్ బౌలర్లపైన దండయాత్ర మొదలుపెట్టాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ ఆ తర్వాత మరింత ఉగ్ర రూపం దాల్చి 42 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 10 భారీ సిక్సర్లు, 6 భారీ ఫోర్లు ఉన్నాయి. కివీస్ స్టార్ స్పిన్నర్ అయిన ఇష్ సోధి వేసిన ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్ 29 పరుగులు రాబట్టడం మ్యాచ్‌కి హైలైట్‌గా నిలిచింది. ఇషాన్ 103 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ అప్పటికే భారత్ విజయావకాశాలను చాలా ఈజీ చేసేశాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన 360 డిగ్రీస్ బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 63 పరుగులు సాధించిన సూర్య ఇషాన్‌తో కలిసి మూడో వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇన్నింగ్స్ చివర్లో హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 42 పరుగులు చేశాడు. సిక్సర్లతో విరుచుకుపట్టాడు. భారత్ 20 ఓవర్లలో 271 పరుగుల రికార్డు భారీ స్కోరును నమోదు చేసింది. కివీస్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్, అలాగే జాకబ్ డఫీ భారీ పరుగులు సమర్పించుకున్నారు. ఇప్పుడు మరి న్యూజిలాండ్ జట్టు ఏ రకంగా దీన్ని ఛేదిస్తుందో చూడాలి. అయితే ఈ మ్యాచ్‌కి ఇంకొక పెద్ద హైలైట్ ఉంది. అయితే అదేంటి అనేది కనుక చూసినట్టయితే, తనకే సాధ్యమైన సిక్సర్లతో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడని చెప్పుకున్నాం కదా ఇందాక. 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఈ సిరీస్‌లో ఇషాన్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. ముఖ్యంగా ఇష్ సోధిపై ఇషాన్ విరుచుకుపడ్డాడు. అతను వేసిన 12వ ఓవర్‌లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 6 బంతులను బౌండరీకి తరలించాడు. ఈ ఓవర్ ఇష్ సోధి వైడ్‌తో ప్రారంభించగా ఔట్ సైడ్ హాఫ్ దిశగా ఇక ఫుల్ టాస్ వేసిన తొలి బంతిని ఇషాన్ డీప్ కవర్ దిశగా బౌండరీ తరలించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత 2 బంతులను బౌండరీలకు తరలించి హ్యాట్రిక్ ఫోర్స్ నమోదు చేశాడు. 4వ బంతికి స్టెప్ అవుట్ అయి డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. 5వ బంతిని రివర్స్ స్వీప్ షాట్‌తో థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ తరలించిన ఇషాన్ ఆఖరి బంతిని మరొకసారి స్టెప్ అవుట్ అయి డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ కొట్టాడు. దాంతో ఈ ఓవర్‌లో 29 పరుగులొచ్చాయి. గత 2 ఏళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ వడ్డీతో సహా కుమ్మి అవతలాడేస్తున్నాడు. బ్యాకప్ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చిన జార్ఖండ్ డైనమైట్ తిలక్ వర్మ అనూహ్యంగా గాయంతో తను పక్కకి తప్పుకోగా అవకాశం అందుకున్న ఇషాన్ మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.